నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఒకవైపు $1,00,000 ఫీజు, మరోవైపు సోషల్ వెట్టింగ్, ఇప్పుడు లాటరీ రద్దు. H1Bకి నీళ్లు ఎదుర్కొనే టైం వచ్చేస్తుందా? విదేశీ ఉద్యోగుల ఆశలపై అమెరికా ప్రభుత్వం దెబ్బ కొడుతుందా? H1B వీసా దొరకడం ఇక కష్టమేనా, లేదా కేవలం హైలీ పెయిడ్ జాబ్స్, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే వీసాలు వస్తాయా? అమెరికా వెళ్లాలనుకునే లక్షల మంది యువత ఆశలకు ట్రంప్ సర్కార్ గండి కొట్టేస్తుందా? ఈ మార్పులు అమెరికన్ ఉద్యోగాలు నిజంగా రక్షించగలవా? ట్రంప్ వీసా విధానాలతో రాబోతున్న మార్పులేంటి? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. అమెరికాలో జాబ్ రావాలంటే H1B వీసా గేట్వే. వీసా వచ్చిందంటే చాలు, లైఫ్ సెటిల్ అయినట్టే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వీసా రావటం అత్యంత కష్టమైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక విదేశీ ఉద్యోగుల విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలు అనేక దేశాల యువత అమెరికా డ్రీమ్స్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారతీయులపై ట్రంప్ నిర్ణయాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. రోజు రోజుకు వీసా విషయంలో కఠిన ఆంక్షలు తీసుకొస్తున్నారు ట్రంప్. మొన్న చూస్తే $1,00,000 ఫీజు, ఇక నిన్న సోషల్ వెట్టింగ్, ఈరోజు లాటరీ రద్దంటూ బాంబు పేల్చారు. సరే, ఇక అమెరికా తన దేశంలోకి వచ్చే వారి కోసం పలు రకాల వీసాలు జారీ చేస్తున్న విషయం మనకు తెలుస్తుంది. విజిటింగ్ వీసా అని, వర్క్ వీసాలని, దౌత్యపరమైన వీసాలని, డిపెండెంట్ వీసాలని, ఇలా చాలా రకాలే ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మాత్రం వర్క్ వీసాల గురించి. అమెరికా తన దేశానికి వివిధ రంగాల్లో ఉపయోగపడే విదేశీయులను అనుమతించేందుకు తన వీసా విధానం రూపొందించుకుంది. అయితే అమెరికా అవకాశాల స్వర్గం కావడంతో ప్రపంచ దేశాలకు విపరీతంగా పోటీ ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక విద్య అందిపుచ్చుకున్న భారతీయులు దశాబ్దాల క్రితమే అమెరికా బాట పట్టారు. ఇలా మొదలైన డాలర్ డ్రీమ్స్ దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. వాటికిప్పుడు ట్రంప్ గండి కొడుతున్నారు. అమెరికాలో విదేశీ ప్రియులకు జారీ చేస్తున్న H1B వీసాల ఎంపిక విధానంలో ట్రంప్ సర్కార్ సంచలన మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న కంప్యూటర్ ఆధారిత ర్యాండమ్ లాటరీ విధానం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దాని స్థానంలో వేతనాలు, నైపుణ్యాల ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. H1B వీసాల ప్రస్తుత విధానాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా భావిస్తోంది. అమెరికన్ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల కంటే తక్కువ జీతాలకు విదేశీ కార్మికులు నియమించుకుంటున్నారని అమెరికా అంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు, అమెరికన్లకు అవకాశాలు పెంచేందుకే కొత్త విధానం తీసుకొచ్చామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. రైట్, మొత్తానికి అమెరికా మళ్ళీ H1B వీసాలకు సంబంధించి ఒక పెద్ద బాంబే పేల్చింది. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా రఘురామ పాత్రం గారు. నమస్తే అండి. మేడం, మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి. హలో. యా, ఇట్స్ క్లియర్ మ్యామ్. మేడం, అసలు ఏంటి ఇక రోజుకొక కొత్త నిబంధన. మొన్నటి వరకు చూసాం $1,00,000 ఫీజు అనగానే ఎంత హాట్ ఇష్యూగా మారిందో. తర్వాత సోషల్ వెట్టింగ్. ఈ సోషల్ వెట్టింగ్ పేరుతో మొత్తం మనం ప్రస్తుతానికి చూసుకుంటే చాలా విపరీతమైన ధోరణి కనిపించింది. ఆల్రెడీ ఇండియాలో ఏదో వర్క్ మీద వచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూస్ కోసం అంటే మళ్ళీ ఎప్పుడో అక్టోబర్, నవంబర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితి ఇలాగ ఉంటుంది. కానీ మళ్ళీ లాటరీ సిస్టమ్ రద్దు. అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొత్త నోటిఫికేషన్లో ఏ అంశాలు పేర్కొంది, దానికి సంబంధించి కొంచెం క్లారిటీగా. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ తన రెజ్యూమ్ అంటే సెకండ్ టర్మ్ మొదలైన దగ్గర నుంచి కంప్లీట్గా ఎవ్రీ మంత్ ఈ ఇమిగ్రెంట్స్ పై, అలాగే ఎస్పెషలీ ఈ వీసాస్ కానీ అలాగే గ్రీన్ కార్డ్స్ పైన కానీ తన ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఫోర్ట్ నైట్ తన పాలసీస్ని కానీ అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ చేంజ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే లేటెస్ట్గా ఈ H1B వీసా ఈ వీసా ఇష్యూలో తాను
తాము తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలు ఆధారంగా కంప్లీట్గా ఇప్పటి వరకు H1B వీసా కావాలంటే లాటరీ సిస్టమ్ని, అంటే అక్కడ ఉన్నటువంటి లాటరీ మెకానిజంని ఫాలో అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కంప్లీట్గా ఈ లాటరీ విధానాన్ని రద్దు చేయటం అన్నది జరిగింది. అయితే కంప్లీట్గా ఈ రద్దు చేస్తూ దీని ప్లేస్లో వేజ్ బేస్డ్ అండ్ అలాగే స్కిల్ బేస్డ్ ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్కి మారుతున్నట్లు వాళ్ళ విధానాన్ని కానీ రెగ్యులేషన్ కానీ క్లియర్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ కొత్తగా విధిస్తున్నటువంటి ఈ విధానం ఈ ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నది. సో ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మార్చ్ నుంచి, అంటే మార్చ్ 2026 నుంచి అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ 2026 దాకా ఈ కొత్తగా H1B వీసాలు జారీ అన్నవి అన్నీ కూడా ఈ వేజ్ బేస్డ్ అండ్ స్కిల్ బేస్డ్ ఆధారంగానే జరుగుతాయి అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి రెగ్యులేషన్ ఆధారంగా. అంటే ఎప్పుడు 27th నుంచి అమల్లోకి వస్తుందా? 27th నుంచి అమల్లోకి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కాకుండా తర్వాత వస్తుందని చెప్తున్నారు కదా? ఎస్, 2026 నుంచి ఈ కంప్లీట్గా ఈ పాలసీని అంతటిని కూడా మారుస్తున్నాము అని చెప్పి అమల్లోకి రానున్నది. సో ఈ మార్చ్ నుంచి అమల్లోకి వస్తుందన్నది మనకి అర్థమవుతుంది. మార్చ్ 2026 నుంచి కంప్లీట్గా ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా ఈ వేజ్ బేస్డ్ అండ్ స్కిల్ బేస్డ్, అంటే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి H1B వీసాలన్నీ కూడా ఈ విధానం ద్వారానే కంప్లీట్గా ఫిల్ చేస్తాము అని చెప్పేసి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే H1B అంటే మేడం, H1B అంటే జనరల్ గా అన్ని దేశాల నుంచి ఎవరైనా సరే వర్క్ కోసం వచ్చే వాళ్ళకి జారీ చేస్తూ ఉంటారు. బట్ ఇండియన్స్ 70%, 70% ఇంచుమించుగా ఇండియన్సే ఉంటారు అక్కడ. అంటే పూర్తిగా ఇండియన్స్ టార్గెట్ గా జరుగుతుంది అనుకోవాలి. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ H1B వీసా ద్వారా ఎక్కువగా లాభపడే వాళ్ళందరూ కూడా, లాభపడే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా నియర్లీ 70% మన భారతదేశం నుంచి వెళ్ళే ప్రొఫెషనల్సే ఉన్నారు. అంటే వర్క్ వీసాలు, ఈ హెచ్ వీసాలు కానీ అలాగే ఎల్ వీసాలు అని ఇస్తారు. అలాగే ఈ ఎల్ వీసాలు ఇంటర్ చేంజ్, అంటే ఒక కంపెనీ నుంచి సేమ్ కంపెనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అక్కడ వెళ్ళడానికి ఉపయోగించే వీసాలు ఎల్ వీసాలు. అలాగే ఓ వీసాలు ఉంటాయి, హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ స్కిల్ బేస్డ్ వీసాస్. అలాగే పి వీసా వీసాలని ఇటు ఈ ఆర్టిస్టులు కానీ అలాగే ప్లేయర్స్ కానీ ఇచ్చే వీసాలు ఉంటాయి. కానీ ఇది అన్నిటిలోకి పాపులర్ H1B వీసా కేటగిరీ మోస్ట్ పాపులర్. బికాస్ మన భారతదేశం నుంచి ఈ H1B వీసా ద్వారానే అక్కడికి వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యే ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా ఉంటారు. మన భారతదేశం తర్వాత చైనా నుంచి ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ లాటరీ విధానం అమల్లో ఉంది. సో ఈ లాటరీ విధానం ఆధారంగా స్కిల్ బేస్డ్ కాకుండా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బేస్డ్ కాకుండా ఈ వేజ్ బేస్డ్ కాకుండా లాటరీ పద్ధతి ద్వారా సెలెక్షన్ అనేది జరిగే పరిస్థితి. అయితే ఇప్పుడు కంప్లీట్గా ఈ ప్రాసెస్నే మారుస్తూ ఇంక నుంచి ఈ వర్క్ బేస్డ్ అలాగే వేజ్ బేస్డ్ అలాగే స్కిల్ బేస్డ్ ఆధారంగా ఈ వీసా అన్నది జారీ చేస్తాము. బికాస్ ఇప్పటిదాకా చాలా మంది మన భారతదేశం నుంచి కానీ అలాగే వేరే దేశాల నుంచి వెళ్ళే ప్రొఫెషనల్స్ ఒక ఫేక్ సర్టిఫికేషన్తో కానీ అలాగే ఫేక్ డిగ్రీస్తో కానీ అలాగే చాలా లో స్కిల్డ్ జాబ్స్కి కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి ఇది చాలా టైటన్ చేస్తూ కంప్లీట్గా వాళ్ళ వేజ్ బేస్డ్ అండ్ స్కిల్ బేస్డ్ సిస్టమ్కి మేము మారుతున్నాము అనే విషయాన్ని కూడా అటుపక్క నుంచి US డిపార్ట్మెంట్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ మన భారత ప్రొఫెషనల్స్ పైన ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ మన వాళ్ళే ఈ H1B వీసాని ఎక్కువగా వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధానం కానీ మార్పు అన్నది దీని యొక్క ఇంపాక్ట్ మన భారతదేశం నుంచి వెళ్ళే ప్రొఫెషనల్స్ పై ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలా కంపెనీస్ కూడా లార్జ్ నంబర్ ఆఫ్ లో వేజ్ అప్లికేషన్స్ తోని ఈ లాటరీ విధానాన్ని కూడా వాళ్ళు కూడా చాలా తమకు అవకాశంగా మార్చుకునే ఛాన్సెస్ ఇప్పటి వరకు ఉండే పరిస్థితి. బికాస్ సేమ్ కంపెనీ నుంచి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ లో స్కిల్డ్ జాబ్స్తో లాటరీ సిస్టమ్ క్రౌడ్ చేస్తూ వాళ్ళ అప్లికేషన్స్ వచ్చే విధంగా వాళ్ళు మిస్యూజ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించేది. అయితే ఇప్పుడు కంప్లీట్ షిఫ్ట్ అన్నది లో వేజ్ లో స్కిల్డ్ జాబ్స్ అన్నిటికీ వాళ్ళ US పీపుల్ని వాళ్ళు హైలీ ప్రిఫర్ చేస్తూ హై స్కిల్డ్ జాబ్స్కి మాత్రమే సెలెక్ట్ చేస్తారు అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్ మేడం, ప్రస్తుతం మీరు అలాగే అందుబాటులో ఉండండి. ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
సో మొత్తంగా చూస్తే ట్రంప్ నినాదం ఏంటంటే ఒకటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా ప్రపంచమంతా అమెరికా ప్రయోజనాల కోసమే ఉండాలి, కానీ ప్రపంచ దేశాలకు అమెరికా పనికి రావటం ఏంటి నాన్సెన్స్ అంటూ ఆయన చెప్తున్నమాట. ఏ విషయమైనా అమెరికాకి లాభసాటిగా ఉండాలి, లేకపోతే దాన్ని సమూలంగా మార్చేయాలి. ఇదే ట్రంప్ కొనసాగిస్తున్న ఫార్ములా. దీన్నే రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక అమలు చేస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్తో మొదలుపెట్టి టారిఫ్లు, వరుసల డిపోర్టేషన్, వీసా విధానం, ఇలా అన్ని చోట్ల ట్రంప్ అమలు చేసే రూల్ అదే కనిపిస్తుంది. వలసలతో ఏర్పడ్డ అమెరికాలోకి ఇక వలసలు వచ్చింది చాలు, మిగిలిన వాళ్ళకి చెక్ పెట్టకపోతే శ్వేత జాతి ఆధిపత్యానికి గండి పడుతుంది అనే భయం అంతర్లీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే భయంతో ఇప్పుడు వీసాలు, గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లు అన్ని చోట్ల కొత్త కొత్త రూల్స్ తెచ్చేస్తున్నారు. నిజానికి ఈ విషయం పైపైన చూస్తే తన దేశానికి ఎవరిని రానివ్వాలో, ఎవరిని అడ్డుకోవాలో ఆ దేశం పెట్టుకునే నిబంధనకు అనుగుణంగా ఉంటుంది కదా. మరి దీనిపై పేచీ ఎందుకు కనిపిస్తోంది? కానీ దీనికి అంతకు మించిన కార్యాలు ఖచ్చితంగా ఉంటాయని వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం H1B అభ్యర్థులను వేతన స్థాయిల ఆధారంగా 4 విభాగాలుగా వర్గీకరిస్తారు. అత్యధిక వేతనం పొందేవారికి, అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికి, అలాగే సీనియర్ ప్రొఫెషనల్స్కు ఎంపికలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఇకపై H1B వీసా అదృష్టంపై కాకుండా ప్యాకేజీపై ఆధారపడి ఉంటుంది. కొత్త నిబంధనలో మరో కీలక మార్పు కూడా ఉంది. అదేంటంటే H1B వీసా కోసం యజమానులు వీసా ఫీజుకు అదనంగా $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను తీసుకొచ్చే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. రైట్ మేడం, ఇప్పుడు ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకోవటం, ఎవరి జాతీయుల గురించి వాళ్ళు ఆలోచించుకోవటం అదేం తప్పు కాదు. ప్రాంతీయ వాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కావాలంటే $1,00,000 ఫీజు చెల్లించాలంటే కంపెనీస్ చెల్లించాలి. ఇప్పుడు కంపెనీస్ ఏ మేరకు సహకరిస్తాయి అనుకోవచ్చు. ఇప్పటికే చాలా కేసులు నడుస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఇది ఇప్పుడు $1,00,000 ఫీజు అని కంపెనీ మీద భారం పడుతుంటే, ఈ లాటరీ విధానం అనేది ఇక్కడ స్టూడెంట్స్ మీద H1B కోసం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మీకు సోషల్ వెట్టింగ్ అంటే సరే, అది ప్రైవేట్ ఉన్నదని పబ్లిక్లోకి మార్చుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు దానికి మొత్తం చెక్ చేసి ఇది ఎప్పటి నుంచో ఉన్న రూలే కాబట్టి దాన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఈ లాటరీ విధానం తీసుకురావడంతో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హై ప్రొఫెషనల్స్ ఉంటేనే, స్కిల్ ఉంటేనే ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బట్ కంపెనీలు ఇప్పటి వరకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొంచెం తక్కువ జీతాలకు తీసుకుని, ఇక్కడ మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళేవి, జీతాలకి ఇక్కడ మీద ఎక్కువ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎక్కువగా కంపెనీస్ ఏ విధంగా తీసుకుంటాయి అనుకోవచ్చు? కంపెనీస్ ఆల్రెడీ అంటే లాస్ట్ టైం ట్రంప్ $100,000 ఫీజు పెంచినప్పుడే కంపెనీస్ పైన తీవ్రమైన ఎఫెక్ట్, అంటే వాళ్ళు ఈ పాలసీ విధానం ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కాస్ట్, అంటే సర్వీసెస్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు కంప్లీట్ అన్సర్టెనిటీ, అంటే లాస్ట్ టైం ఈ సోషల్ వెట్టింగ్ చేస్తాము అన్న విషయం కానీ, అలాగే ఈ H1B వీసా ఇంటర్వ్యూస్, అమెరికన్ వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హెల్త్ ఆధారంగా ఈ వీసా జారీ విధానం కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ అంశం, అంటే కంప్లీట్గా ఓన్లీ హై అండ్ జాబ్స్, అంటే హై స్కిల్డ్ జాబ్స్, అలాగే కంప్లీట్గా వాళ్ళు చదివినటువంటి కోర్స్కి, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగానికి కూడా, రెండిటికి కూడా ఒక సమన్వయం ఉందా లేదా అని కూడా చూడటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఓన్లీ హై స్కిల్డ్ జాబ్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ H1B వీసా కేటగిరీలో, తర్వాతే మిగిలిన లో వేజ్ జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాము అని కూడా క్లియర్గా చెప్పారు. అంటే క్లియర్గా ఈ లో వేజ్ జాబ్స్ కానీ, అలాగే లోవర్ డిగ్రీస్తోని స్టార్టింగ్ పొజిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మిగిలిన ఇమిగ్రెంట్స్, అంటే భారతదేశం నుంచే కాదు వివిధ దేశాల నుంచి వెళ్ళే ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని క్లియర్గా చెప్పినటువంటి అంశం కూడా కనిపిస్తుంది. అయితే కంపెనీస్ మీద లాంగ్ రన్లో దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్గా మనకు కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక పక్క అమెరికాలో ప్రొఫెషనల్స్ దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎస్పెషలీ టెక్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్కి, అలాగే హెల్త్ కేర్లో వాళ్ళకి చాలా షార్టేజ్ ఉన్నారు ప్రొఫెషనల్స్. ఈ టెక్నాలజీ కానీ హెల్త్ కేర్ రంగాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ వాళ్ళకు సరిపోనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళ మీదే ఆధారపడాలి, బికాజ్ ఈ హై అండ్ జాబ్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఈ లో స్టార్టింగ్ పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళ దేశ ప్రొఫెషనల్స్కి ఇస్తాము అన్న అంశం కూడా అక్కడ కంపెనీస్ పై, అక్కడ ప్రొడక్టివిటీపై, అలాగే సర్వీసెస్ ప్రొడక్షన్ కాస్ట్ పై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో షార్ట్ రన్లో మన భారతదేశం నుంచి వెళ్ళే ప్రొఫెషనల్స్ పై ఇంపాక్ట్ చూసినా, ఇటు అమెరికా కాకపోతే వేరే దేశాలు, ఇటు
స్విట్జర్లాండ్ కానీ అలాగే యూరోప్ కానీ యూకే కానీ వివిధ దేశాల వెళ్ళే ఛాన్సెస్ మన భారతీయ ప్రొఫెషనల్స్కి ఉంది. బికాస్ చాలా కంట్రీస్, ఫ్రాన్స్ వంటి కంట్రీస్, జర్మనీ వంటి కంట్రీస్ మన దేశ ప్రొఫెషనల్స్కి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నటువంటి అంశం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో అమెరికన్ ప్రొఫెషనల్స్ పై అలాగే అమెరికన్ సర్వీసెస్ సెక్టర్ పై దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. ఆల్రెడీ అమెరికాలో ఇందాక చెప్పుకున్నటువంటి టెక్నాలజీ రంగంలో కానీ హెల్త్ కేర్ రంగాల్లో కానీ తీవ్రమైన ప్రొఫెషనల్స్ అలాగే తీవ్రమైన ఈ ఎంప్లాయీస్ కొరత అన్నది మనకి కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ రన్లో అక్కడ అమెరికన్ ఎకానమీపై అలాగే అమెరికన్ ఫర్మ్స్, అమెరికా నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఎంఎన్సీస్ పై దీని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది. అలాగే ఈ కంప్లీట్ అన్సర్టెనిటీ కూడా అటు మిగిలిన ఫర్మ్స్ కానీ అలాగే ప్రొఫెషనల్స్ మధ్యన కానీ కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి అంశం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. డెఫినెట్గా మేడం. అంటే మరి ప్రధానంగా ఇప్పుడు నిర్ణయాలు ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటే అక్కడ కంపెనీస్ మీద చూపిస్తున్నాయి, ఇక్కడ ఎంప్లాయీస్ మీద చూపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా అక్కడ మరి సరైన ప్రొఫెషనల్స్ లేక కదా ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది. రేపొద్దున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇది నష్టం చేకూర్చే అంశం కదా. అంటే కేవలం ఇది ఒక యాంగిల్లోనే ఆలోచించి వెళ్ళిపోతున్నారా? అంటే రేపు అక్కడ కావాల్సిన కంపెనీలు ఎదుగుతున్నాయంటే ఇక్కడ వాళ్ళ సహకారం కూడా ఉండబట్టే కదా. క్లియర్గా అండి. అంటే ఈ ఓన్లీ అంటే ఒక డీగ్లోబలైజేషన్ వైపు ఈ ట్రంప్ తన పాలసీని తీసుకువెళ్తున్నటువంటి అంశం. అంటే మీరు అన్నట్టు ఒక కోణంలో ఆలోచించి కేవలం ఇటు ఇమిగ్రెంట్స్ వల్లనే అక్కడ ఉద్యోగుల కొరత అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అన్నది కొరత ఏర్పడుతుంది అనే అంశంతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక పక్క ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ని వాళ్ళ ఫర్మ్స్లో ఎంత ఉపయోగపడుతున్నారు, అలాగే ప్రతి ఒక్క భారతీయ ప్రొఫెషనల్ కూడా తన వర్క్ తోని అలాగే తన ప్రొఫెషనల్ స్కిల్స్ తోని కంపెనీకి ఎంత లాభం చేకూరుస్తున్నారు అన్న అంశాన్ని పక్కన పెట్టి క్లియర్గా వాళ్ళు ఓన్లీ సింగిల్ పాలసీ విధానం ద్వారా వెళ్తున్నారు. సో కొన్ని గణాంకాల ప్రకారం మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి వర్కింగ్ ప్రొఫెషనల్ అమెరికాలో ఉన్నటువంటి టోటల్ డెట్ని, అంటే తన 30 years or 35 years ఆఫ్ సర్వీస్ టైం పీరియడ్లో నియర్లీ 1.3 million డెత్ ఒక్కొక్క భారతీయ ప్రొఫెషనల్ తనపై వేసుకుంటున్నారని కొన్ని అంచనాలు కూడా క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నాయి. కాబట్టి లాంగ్ రన్లోని అమెరికన్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే వాళ్ళ కంపెనీల యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. బికాజ్ ఇక్కడ ప్రొడక్టివిటీ కోసం కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. బికాజ్ భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ప్రొఫెషనల్స్ యొక్క ప్రొడక్టివిటీ, అంటే వాళ్ళు పర్ అవర్కి ఎంత వర్క్ చేస్తారు, వాళ్ళ ప్రొఫెషనలిజం ఎంత ఉంటుంది, అలాగే వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత అందిస్తారు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్, అంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి, కేవలం ఇమిగ్రెంట్స్ వల్లనే కాదు. సో క్లియర్ డాక్యుమెంటేషన్తో వెళ్ళే ప్రొఫెషనల్స్ని మనం ఏ దేశం నుంచి అయినా స్వాగతించాలి. దీనివల్ల అమెరికన్ ఎకానమీకి అలాగే అమెరికన్ ఫర్మ్స్ యొక్క ప్రొడక్టివిటీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పాలసీ డాక్యుమెంటేషన్, క్లియర్ డాక్యుమెంటేషన్, అలాగే క్లియర్ రెగ్యులేషన్స్, ఒక్కసారిగా ఇచ్చే రెగ్యులేషన్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా క్లియర్ రెగ్యులేషన్స్ మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అమెరికాలో జరిగిన ప్రతి ఇండియన్ కూడా ఆ న్యూస్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ తోటి ఎవరికొకరికి ఖచ్చితంగా కనెక్షన్ అది అక్కడ ఉంటుంది. డెఫినెట్గా మన ఫ్యామిలీస్ ఎవరో ఒకరు వెళ్ళే ఉంటారు కాబట్టి ఏమవుతుందని తెలుసుకునే ఆ ఉత్కంఠ ఆసక్తి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు $1,00,000 ఫీజు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు వరల్డ్ వైడ్గా పెద్ద హాట్ ఇష్యూగా మారిన తర్వాత కొత్త వారికి అని అప్పుడు మళ్ళీ తర్వాత ఒక క్లారిటీ ఇచ్చారు, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి, కొత్తగా తీసుకునే వాళ్ళకి అని. ఇక సోషల్ వెట్టింగ్ అంటే మనం ఇందాక చెప్పినట్టుగా అది కామన్ ప్రాసెస్ అనుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు 2026 నుంచి ఈ లాటరీ విధానం ఆపేస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్రెడీ H-1B వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు సేఫ్ అనుకోవచ్చా, లేదంటే వాళ్ళకు కూడా ఇప్పుడు స్కిల్ బేస్డ్గా మొత్తం అంతా కూడా ఫిల్టరింగ్ జరుగుతుందా? క్లియర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కూడా, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ దేశం విడిచి భారతదేశం రావాలంటే అలాగే ఎవ్రీ 3 yearsకి మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేసుకునే విధానం, టిల్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే టైం దాకా వాళ్ళు అప్లై చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రొఫెషనల్స్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్, అంటే చిన్న మిస్టేక్స్ కానీ చిన్న డ్రైవింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి సమస్యలు కానీ చిన్న ఇష్యూస్కి కూడా
కంపెనీస్ వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంతా కంప్లీట్గా వెట్ చేయడం, అలాగే వాళ్ళ హిస్టరీ అంతా వెట్ చేయడం, అలాగే అక్కడ ఫర్మ్స్ పైన కూడా ప్రెషర్ తేవడం అన్నది మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. కొంతమంది కన్సల్టెంట్స్ అయితే కంప్లీట్గా వాళ్ళు కంపెనీస్ని వాళ్ళ ఫర్మ్స్ని డీ ఇండియనైజ్ చేసే పాలసీకి తాము సపోర్ట్ చేస్తాము అని ఓపెన్గా కూడా ప్రకటిస్తున్నటువంటి అంశం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో క్లియర్గా అంటే హోల్ ఎకానమీలోని అలాగే హోల్ వాళ్ళు ఉన్నటువంటి అమెరికన్ సొసైటీలోని సో దీని యొక్క ఇంపాక్ట్ మనకి క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. సో ప్రతి కంపెనీకి చాలామంది టాప్ లీడర్స్ కూడా, అలాగే ట్రంప్తో పాటు మిగిలిన లీడర్స్ కూడా వాళ్ళందరూ క్లియర్గా వాళ్ళ మెసేజెస్లోని వాళ్ళ లోకల్ పీపుల్ని తీసుకోవాలి అన్నంత వరకు బాగుంటుంది. బట్ ఈ ఇమిగ్రెంట్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే ఇమిగ్రెంట్స్ వాళ్ళ ఎకానమీపై ఇంపాక్ట్ చూస్తుంది అన్న అంశం చెప్తుండడం వల్ల చాలామంది ఈ కన్సల్టెంట్స్ కానీ కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళు ఇతర ఇమిగ్రెంట్స్ ని తీసేయడం కానీ అలాగే ఇమిగ్రెంట్స్ ని తొలగించడం కానీ చిన్న చిన్న కారణాల వల్ల మనకు కనిపిస్తుంది. రైట్ మేడం, కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ కొంచెం సమయం వెయిట్ చేయండి. ఇక ట్రంప్ చర్యలు ముఖ్యంగా చెప్పారు మేడం ఎలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి అనేది. అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు చాలా సింపుల్గానే కనిపిస్తోంది. ట్రంప్ వీసా నిర్ణయాలతో మొదట తెప్పడేది మాత్రం డెఫినెట్గా మన విద్యార్థులు ఉద్యోగులపైన. ఎందుకంటే అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులు కానీ H-1B వీసా పొందే వాళ్ళు కానీ 70% ఇండియన్సే ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ చెక్ పడ్డట్టు అయింది. అటు విద్యార్థులు చిన్న చిన్న కారణాలకు వెనక్కి పంపేస్తున్నారు ట్రంప్. ఇప్పుడు ఉద్యోగులకు కూడా ఎంట్రీ చాలా కష్టంగా మార్చేస్తున్నారు. అంటే మన దేశం నుంచి చదువుకునేందుకు ఉద్యోగాలకు అమెరికా ఇక్కడి నుంచి ఏమాత్రం బెటర్ ఆప్షన్గా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే చదువుకునే విద్యార్థులకు ఉపాధి గ్యారంటీ లేదు, పైగా ఎప్పుడు వెనక్కి పంపించేస్తారో తెలియదు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఆల్రెడీ వీసా ఉన్న వాళ్ళకి స్టాంపింగ్ విషయంలో తిప్పలు పెడుతున్నారు. కొత్త వాళ్ళకు వీసా కావాలంటే ఆ కంపెనీలు $1,00,000 కట్టాలి. ఇదేమో తేలికైన విషయం కాదు, పైగా ఇప్పుడు లాటరీ కూడా తీసేస్తున్నారు. కాబట్టి ఫలానా ఉద్యోగిని తీసుకురాకపోతే అక్కడ పని ఆగిపోతుంది, లేదా అతని చాలా డిపెండెన్స్ ఉంది అనిపిస్తే కానీ వీసాలు రావు. ఏదో అమీర్పేటలో కోర్స్ చేసేసి అమెరికా ఎగిరిపోదాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది చెక్ పడ్డట్టే. రైట్ మేడం, అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నాం ఇందాక నుంచి మనకు కూడా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎప్పటి నుంచో కూడా చాలా గట్టిగా వినిపిస్తున్న అంశం. ఇక కొత్త వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో అంటే ఎవరి టార్గెట్ అయినా అమెరికా వెళ్ళాలి, నిజంగా H-1B వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోయింది అని అటు పేరెంట్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ అనుకునే సిచ్యువేషన్ కనిపించేది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్తో క్రమేపీ ఆ ఆలోచించి బయటకు వచ్చేస్తున్నారు, పేరెంట్స్ వచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. ఎందుకు ఇక్కడే ఉండి ఏదైనా మంచి ఉద్యోగం మంచి కంపెనీస్లో మనం జాబ్ పట్టుకొట్టామంటే లైఫ్ సెటిల్ అవుతుందనే విధంగా వస్తున్నారు. ఏంటి అసలు ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం? మనకి బెటర్ ఆప్షన్గానే కనిపిస్తుందా? ఇప్పుడు మన నాలెడ్జ్ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టుకునే కంటే ఇప్పుడు మన ఇండియాకి ఇంప్రూవ్మెంట్కి ఏమైనా ఉపయోగపడే విధంగా ఉందా? ఇక ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూస్తే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఏదో ఒక బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిన తక్షణమే H-1B వీసాకి అప్లై చేయడం, అలాగే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారానో లేదంటే అక్కడ ఉన్న చిన్న ఫర్మ్స్ ఏదో ఒక ఫర్మ్ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ H-1B వీసా అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్తోనే అంటే ఫ్రెష్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే కానీ లేదంటే అక్కడికి వెళ్ళి ఒక MS డిగ్రీ కానీ లేదంటే MTech కానీ అక్కడ చేస్తూ అక్కడ విత్ ఇన్ ద యూనివర్సిటీ ప్రిమిసెస్గా ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా అక్కడ స్మాల్ అవుట్లెట్లో కానీ లేదంటే అక్కడ స్మాల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో కానీ జాబ్ చేస్తూ కంప్లీట్ వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యే విధానం ఇప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి నుంచి కంప్లీట్గా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ప్రొఫెషనల్స్ కూడా మన స్కిల్ సెట్ని అలాగే మన స్కిల్ని కానీ మనకి ఉన్నటువంటి డిగ్రీస్ని కానీ కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ వేలో బిల్డప్ చేసుకోవడం అలాగే స్కిల్స్ని కంప్లీట్గా బిల్డప్ చేసుకునే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ ఇది ఇప్పుడు అమెరికా తీసుకుంటున్నటువంటి పాలసీ నిర్ణయమే కాదు, ఇక ముందు కూడా. బికాస్ ఇప్పుడు మనం పోటీ పడుతుంది కేవలం అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనకి గ్లోబల్ కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి క్లియర్గా మన స్కిల్ సెట్ని మనం ఇంప్రూవ్ చేసుకునే విధంగా
అమెరికా కానీ బయట ఏ దేశానికి, ఇటు జర్మనీ కానీ లేదంటే యూకే కానీ ఏ దేశానికి వెళ్ళినా మన స్కిల్ సెట్ని మనకు ఉండే అవకాశాలతో క్లియర్గా బిల్డప్ చేసుకొని ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అలాగే ఒక ప్రాపర్ స్కిల్ సెట్ అంటే మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసి అప్పుడు ఈ H1B వీసా కానీ లేదా వివిధ దేశాలకు వెళ్ళే అప్లికేషన్స్ కానీ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఒకవైపు. మరొక పక్క మన భారతదేశంలోనే మనకు చాలా పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇటు మన ఓన్ స్టార్టప్ కానీ మన ఓన్ ఎంటర్ప్రైజ్ కానీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా కానీ అలాగే మన భారతదేశంలోనే వివిధ ఎంఎస్ఎంఈస్కి అందిస్తున్నటువంటి ఆపర్చునిటీస్ అలాగే సబ్సిడీస్ ఆధారంగా ఇప్పుడు స్మాల్ రూరల్ ఏరియా నుంచి కూడా చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. సో మీ ఆలోచనలకు ఇక్కడే మీరు ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేసుకొని మీ ఆలోచనతో మీరే ఒక స్మాల్ స్టార్టప్ కానీ మీరే ఒక స్మాల్ వెంచర్ కానీ స్టార్ట్ చేస్తూ మీరే చాలామందికి అవకాశాలు ఇచ్చే ఉద్యోగిత ఇచ్చే అవకాశాలు కూడా మనకు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి పరోక్షంగా ఇది మనకు అమెరికా ఒక విధంగా ఇచ్చే అవకాశంగానే మనం భావించాలి. అలాగే మన స్కిల్ సెట్ ని అలాగే మన ఆపర్చునిటీస్ ని మెరుగుపరచుకోవాలి. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాధారఘురామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. అంటే 2027 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ సీజన్తో ప్రారంభమై ఏటా జారీ చేసే సుమారుగా 85,000 H1B వీసాలపై ఈ విధానం వర్తిస్తుంది. ఇక అమెరికా తీసుకునే నిర్ణయం భారతీయ ఐటీ రంగంపై మిశ్రమ ప్రభావం చూపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక అనుభవం ఉన్న సీనియర్ సాఫ్ట్వేర్ నిపుణులకు ఈ విధానం లాభదాయకంగా మారే అవకాశమే కనిపిస్తోంది. అయితే అమెరికాలో చదువు పూర్తి చేసి తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించే ఎంట్రీ లెవెల్ నిపుణులకు మాత్రం H1B వీసా పొందడం కొంచెం కష్టమే అవుతుంది. స్టార్టప్లు చిన్న కంపెనీలకు కూడా విదేశీ ప్రతిభను నియమించుకోవడం సవాల్గా మారే అవకాశమే ఉంది. మొత్తానికి H1B వీసా వ్యవస్థలో ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ మార్పులు అమెరికా వర్క్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడమే ఆలస్యం. వరుసగా ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అమెరికా జాతీయత అనే కోణంలో చూసినప్పుడు ట్రంప్ నిర్ణయాలు సమర్థించుకునే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో ఇంతకాలం తన లాభం కోసం ప్రపంచమంతా అన్ని దేశాలు అన్ని రకాలుగా గేట్లు ఎత్తేసి వ్యాపారాలకు పెట్టుబడులకు తమకు అనుకూలంగా ఉండాల్సిందే అని ఒత్తిడి చేసిన అమెరికా ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నా అమెరికా ఫస్ట్ అన్నా అందులో నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకోవడం అనే కోణం తప్ప మరొకటి కనిపించదు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇసం.